అసలు గ్రామ పంచాయతీకి పార్టీ ప్రతిపాదికనే ఉండదు, పార్టీ సింబలే ఉండదు. ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. హైకోర్టులో జడ్జిమెంట్ రాని, ఏ జడ్జిమెంట్ వస్తే దాన్ని అమలు చేయి. హైకోర్టులో జడ్జిమెంట్ రాని, కోర్టులలో ఏ జడ్జిమెంట్ వస్తే దాన్ని ఒప్పుకుంటావు. ఇది 42% ఇన్ని రోజులు మేము చట్టబద్ధంగా ఇస్తాం, జనాభా లెక్కలు తీసినాం, మేము దేశానికే రోల్ మోడల్. మాలాకి ఎవరు లేరు. పేద కులాలకు, బీసీ కులాలను సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షులను చేస్తున్నాం, మేము పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పి విస్తృతమైన ప్రచారం దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రచారం చేశారు. కోర్టు కేసుల్లో కూడా మీరు సరైన ప్రామినెంట్ అడ్వకేట్లను పెట్టి పోరాడవలసిన అవసరం ఉంది. మేము అడ్వకేట్లను 50-60 కేసులు ఉన్నాయి. ఈ కేసు తెగినాక ఖచ్చితంగా గెలుస్తాం. ఆ మహారాష్ట్ర ఓడిపోవడంటే జనాభా లెక్కలు లేవు, డెడికేటెడ్ కమిషన్ లేదు, వాళ్ళ దగ్గర గణాంకాలు లేవు, అక్కడ ఉద్యమాలు లేవు. ఇక్కడ మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ కేసు గెలుస్తుంది. సుప్రీంకోర్టులు కానీ కోర్టులు కానీ ప్రజల నాడిని బట్టి, ప్రజల సంకల్పాన్ని బట్టి, ప్రజల భావనను బట్టి, సమయం సందర్భాన్ని బట్టి కూడా ఆ డిమాండ్ను సమర్థిస్తామని సుప్రీంకోర్టే సందర్భాన్ని బట్టి రిజర్వేషన్లు వెచ్చుకోవచ్చని. రిజర్వేషన్ 50% సీలింగ్ అనేది ఏం రాజ్యాంగంలో లేదు, ఏదేమైనా ఇంకేదన్నా డిక్లరేషన్ కాదు, ఓన్లీ నార్మల్ డైరెక్షన్.